బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ అభివృద్ధికి బీఆర్ఎస్ బీజేపీ నేతలు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేయడం కాదు, మూసీ ప్రక్షాళనకు ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలన్నారు. మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి కిషన్ రెడ్డి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వం బోలెడన్ని తప్పులు, కొండంత అప్పులు చేసిందని ముఖ్యమంత్రి విమర్శించారు. కిషన్ రెడ్డిని హైదరాబాద్ ప్రజలు భుజాల మీద మోసిరు. ఆయన మాత్రం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ వద్దు, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మూసీ అభివృద్ధి అయితే మోడీ కంటే మంచి పేరు తెలంగాణకు వస్తుంది కాబట్టి మేము కాళ్ళలో కట్టె పెడతాం, మూసీని గట్టనీయం, అట్లట్ల కడతాం, మూసీలో పోయి పండుకుంటాం అంటుండు. నువ్వు మూసీలో పండుకున్నా, మూసీలో మునిగి మీరు ఆత్మహత్య చేసుకున్నా ఇక్కడ ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరు. కిషన్ రెడ్డి గారు, మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మోడీ దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం నుంచి ఓ 25,000 కోట్ల రూపాయలు మూసీ రివర్ అభివృద్ధి కోసం నిధులు తీసుకురా. మోడీ గారు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్తాడు. మోడీ గారు గుజరాత్ కి సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటాడు. మోడీ గారు గుజరాత్ కు గిఫ్ట్ సిటీ కట్టుకుంటాడు. మరి నువ్వేం గిఫ్ట్ తీసుకొచ్చినావు తెలంగాణకు, హైదరాబాద్ నగరానికని నేను ఇవాళ కిషన్ రెడ్డిని అడుగుతున్నా. 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 6వ సంవత్సరం మంత్రి అయినావు, ఒక్క రూపాయినైనా తెచ్చినావు. ఆ కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పు. గతంలో అంటే వాళ్ళు చేసిన ఏదో పనులకు ఇవాళ వాళ్ళు ఫామ్ హౌస్లో వండుకున్నారు. వాళ్ళ గురించి చర్చించడం కూడా దండగమారి వ్యవహారం. వాళ్ళ పనితనానికి ఇక్కడనే ట్యాంక్ బండ్ ఉన్నది, కొబ్బరి నీళ్లు చేస్తా అన్నాడు. నీళ్ళు ఎట్లున్నాయో ఒక్కసారి చూడండి. ఇంకా నేనేం చెప్పను. ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు, ఒక్కసారి చూడండి. కరీంనగర్నేమో న్యూయార్క్ చేస్తా అన్నాడు, వరంగల్లోనేమో లండన్ ఏదో చేస్తా అన్నాడు. ఆయన ఏవి కాలే, ఏ నగరాన్ని ఏది ఉంచాడంట ఆయన, అన్నిటినీ ఎక్కడ కింద మీద చేస్తా అన్నాడు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సికింద్రాబాద్ నుంచి మీరు 2 సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇవాళ మెట్రో రైలు ఆనాడు మేము తెచ్చిన 76 కిలోమీటర్లే ఉంది, ఇప్పుడు ఒక 116 కిలోమీటర్లకు ప్రతిపాదన ఇచ్చినాం. దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు మెట్రోకు అవసరం ఉన్నది. ఇవాళ మెట్రోకు మోడీ నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తావో నువ్వు సమాధానం చెప్పు. కిషన్ రెడ్డి గుజరాత్కు మెట్రో తీసుకెళ్తాడు, లేకపోతే బెంగళూరుకి మెట్రో ఇస్తాడు, చెన్నైకి మెట్రో ఇస్తాడు. మోడీ గారు హైదరాబాద్ నగరానికి ఎందుకు మెట్రో ఇవ్వడు? ఈడ బీజేపీకి ఓట్లు ఇయ్యలేదా? మిమ్మల్ని గెలిపించలేదా? మీరు కేంద్ర మంత్రి కాదా? కిషన్ రెడ్డి గారు మెట్రోకి ఇవాళ 35,000 కోట్ల రూపాయల అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తెస్తావో ఇవాళ జవాబు చెప్పు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, బెంగళూరు, చెన్నై అన్ని నగరాలు ఈరోజు కాలుష్యం మొత్తం ఆక్రమించుకున్నది. వాయు కాలుష్యం, నీరు కాలుష్యం, భూమి కాలుష్యం, అక్కడ నివసించలేని పరిస్థితి, అక్కడ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించలేని పరిస్థితికి ఆ నగరాలు చేరుకున్నాయి. మరి మనం ఇంకొక 10 సంవత్సరాలు ఏమనకుంటా ఊరుకుంటే హైదరాబాదు నగరం వాటన్నిటికంటే దరిద్రంగా తయారయ్యే పరిస్థితి ఉన్నది. మిత్రులారా, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు మా మంత్రివర్గ ఉపసంఘానికి అఖిలపక్ష సమావేశంలో వచ్చి మీ ప్రతిపాదనలు ఇవ్వండి. మేము ఏది చేస్తామన్నా మీరు అడ్డుకుంటామనేదే మీ విధానం అయితే అట్లా కుదరదు. గతంలో మీరు చేసింది కొన్ని తప్పులు చేసిరు, ఎన్నో అప్పులు చేసిరు. గతంలో ఏందా అని వెనక్కి తిరిగి చూసినాం. అన్నెప్పుడో వాళ్ళు పెడబొబ్బలు పెడుతుంటారే, వాళ్ళు ఏమైనా మంచి చేస్తే మేమన్నా తప్పు చేస్తున్నాం అని చూస్తే ఏం లేదు. అడగోలుగా తప్పులు ఉన్నాయి, కొండంతా అప్పులు ఉన్నాయి.